భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార మంత్రివర్యులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి జన్మదినం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎమ్మెల్యేలు మరియు ముఖ్య నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు. అదేవిధంగా కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో పిఎన్ఆర్ ట్రస్ట్ ద్వారా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి జన్మదినం సందర్భంగా 3 రోజుల పాటు కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ రోజు కబడ్డీ పోటీలను ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో నుండి క్రీడాకారులు కొత్తగూడెం ప్రకాశం స్టేడియంకు చేరుకొని ఈ 3 రోజుల్లో జరగబోయే కబడ్డీ పోటీలలో పాల్గొన్నారు. వీరికి పిఎన్ఆర్ ట్రస్ట్ ద్వారా అన్ని విధాలుగా సదుపాయాలను డార్మెంట్లను ఏర్పాటు చేసి పోటీ చేయడానికి వచ్చిన జట్లను ఎంతో ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్కోర్ బోర్డ్ దగ్గర ఉన్న ముందున్నటువంటి బ్యారికేడ్ దగ్గర ఉన్నటువంటి ప్లీజ్ సపోర్ట్ చేయాలన్న అక్కడ వాసన వెనకున్న వాళ్ళని కొంచెం జగన్ వర్కర్స్ ఉన్న మా కోర్టులో ఇద్దరు బ్యారికేడ్ తీసుకొస్తా ఉన్నారు. Yes. అన్న ఒకసారి చదవండి అన్న.
ముందే ఆల్రెడీ వీ కెన్ గివ్ ఫస్ట్ కాల్ ఇష్టపడి కానీ అక్కడ నేను స్టార్ట్ చేయాలి సార్. సెకండ్ కాల్ ఖమ్మం వర్సెస్ మెదక్, ఆదిలాబాద్ వర్సెస్ నిజామాబాద్. ఇన్ మెయిన్ సెక్షన్ ఖమ్మం వర్సెస్ మెదక్, వరంగల్ వర్సెస్ హైదరాబాద్. ఇన్ మెయిన్ సెక్షన్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు ఇంత ఘనంగా నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తూ, ఇంత చక్కగా ఏర్పాటు చేయటం గత వారం రోజులుగా కొత్తగూడెం పట్టణంలోనే ఆలమూరి గారు, చీకటి కార్తీకుల నేతృత్వంలో ఇంత ఘనంగా ఏర్పాట్లు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలు విజయవంతంగా అయ్యేలా చూడాలని కాంగ్రెస్ కార్యకర్తలకు అలాగే పీలన్న గారి అభిమానులకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఈనాటి కార్యక్రమంలో చేసినటువంటి అతిథి మన ప్రాంతవాసి వైరా శాసనసభ్యులు మిత్రులు రామదాస్ నాయక్ గారు, జిల్లా కాంగ్రెస్ నాయకులు తుమ్మూరు దయాకర్ రెడ్డి గారు, కొత్తవాల సీనన్న, చిన్ని గారు, గోపాలరావు గారు, ఆళ్ల మురళి గారు, విజయబాయి గారు, మా జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ గారు. దీపావళికి 2 రోజుల ముందు కొత్తగూడెంలో వెలుగులు చిమ్మడానికి కారణం పొంగులేటి సీనన్న జన్మదినాన్ని పురస్కరించుకొని 3 రోజులు దేదీప్యమానంగా ఇక్కడ వెలుగులు చిమ్ముతూ కబడ్డీ పోటీలు నిర్వహించడం అనేది చాలా శుభ సంతోషం, శుభ సూచిక. ముఖ్యంగా కబడ్డీ అనేది గ్రామీణ ఆట, అలాంటి ఆట మరుగున పడుతుందన్న తరుణంలో ఈ కొత్తగూడెం జిల్లాలో ఈ ఆటని ముందుకు తీసుకురావాలి, ఈ ఆటని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మన సీనన్న ద్వారా ఇక్కడ ఆడించడం చాలా అదృష్టంగా భావిస్తూ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులందరూ కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ఆల్ ది బెస్ట్. అందరూ కూడా మంచి ప్రావీణ్యత ఉన్న ఆటగాళ్ళు వచ్చారు కాబట్టి మీ పార్టిసిపేషన్ అద్భుతంగా ఉండాలని మిమ్మల్ని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి జన్మదిన సందర్భంగా కబడ్డీ పోటీలు ఏర్పాటు చేయడం, గత 15 రోజులుగా ఆళ్ల మురళి గారు, కార్తీకు బృందం ఎంతో కష్టపడి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు వారికి అభినందన తెలియజేస్తూ, ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవ వైరా శాసనసభ్యులు మా తమ్ముడు రామదాస్ నాయక్ గారు, అట్లాగే గౌరవ శాసనసభ్యులు అశ్వరాపేట ఆదినారాయణ గారు, అలాగే పెద్దలు కానీ రాజకీయాలు చేసేటప్పుడు కానీ ఎన్నోసార్లు ఈ గ్రౌండ్లో కబడ్డీ ఆడినా. పెద్దలు చెప్పారు ఇక్కడ నుంచి ఆజారుద్దీన్ అలాంటి మహానుభావుడు కూడా క్రికెట్ ఆడిందని. కాబట్టి ఇలాంటి గ్రౌండ్లో, మైదానంలో ఉమ్మడి రాష్ట్రం, ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు మా బిడ్డలు కూడా వచ్చారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా సీనన్న పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలుసు. మీకు ముందుగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అటువంటి సందర్భాన్ని ఈ చాలా కష్టమైన ఆటలు ఎన్నోసార్లు కష్టాలు మేము పెట్టినప్పటికీ కూడా మరి మురళి గారు, కార్తీకు, మరి దయాకర్ రెడ్డి అన్న ముగ్గురు ఏం మాట్లాడుకున్నారో గుసగుస. కానీ ఇటువంటి ఆట, ఈ చరిత్ర గల ఆట కబడ్డీ. ఎన్నోసార్లు కబడ్డీ అంటే మహాప్రాణం మాకు. ఒంటిలో దెబ్బలే కబడ్డీ ఆడి ఆడి అయినా మర్చిపోయిన కొంతకాలం. గత కొంతకాలం నుంచి కబడ్డీ అంటే క్రేజ్ పెరిగింది, క్రికెట్ అంతా క్రేజ్ పెరిగింది. కానీ ఆ రోజు ఒక మీటింగ్లో చెప్పారు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, రాష్ట్రం దేశంలో చిన్న చిన్న దేశాలు ఎక్కువ ప్రైజులు కొట్టుకొని పోతున్నాయట. భారతదేశం పెద్ద ఉండి తక్కువ ప్రైజులు వస్తున్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రం నుంచి ఆ రోజు అక్కడ మేము శ్రీరన్నను ఇంకొక కొంతమంది ఉన్నాం చెప్తున్నాడు. చాలా చిన్న చిన్న దేశాలు ఇంటర్నేషనల్ ఆటల గేమ్లలో అన్ని ప్రైజులు ఎక్కువ ప్రైజులు కొట్టుకొని పోతున్నాయి. ఇంత పెద్ద దేశం ఉండి కూడా మనకు ప్రైజులు రావట్లేదు. మనం కూడా కనీసం 2-3 మంచి ఆటలు ఆడే ఆటగా మన క్రీడాకారులను తయారు చేయాలని చెప్పేసి మాట సందర్భం అంటుండే. మరి ఇవన్నీ మా దయాకర్ రెడ్డి తెలిసినట్టున్నాయి. అందుకోసం కబడ్డీ ఖచ్చితంగా ఆడాలని చెప్పేసి సూచనలు ఇచ్చి
ఈ కబడ్డీ ఆటను ఎంచుకోవటం మా అధినాన్న కూడా మంచి ఆటగాడు మన ఎమ్మెల్యే గారు. కబడ్డీ ఆట దీపావళి సందర్భంగా ఎంచుకోవటం అదొక పండుగ అయితే ఈ 3 రోజులు మా అందరి పండుగే. నేను కూడా అంతా తిరిగొచ్చి ఇక్కడ 2 గంటల ఆట చూసిపోతాం మీరు ఆడేటప్పుడు. కానీ కొత్తగూడెం జిల్లాకి కొత్తగూడెం పట్టణానికి ఈ 3 రోజులు మీ మన క్రీడాకారులు ఆడే ఆట ఈ ప్రాంతానికి మంచి పండుగ లాంటి వాతావరణాన్ని కల్పించిన శ్రీనివాసరెడ్డి అన్న గారి జన్మదిన కార్యక్రమం వారి నిర్వాహకులు ప్రధానం. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ క్రీడాకారులు ఎంతో దూరానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ బాధ